మన ఛానల్కు స్వాగతం. మా వీడియోలోకి ప్రవేశించే ముందు దయచేసి మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేదకాలం తర్వాత అనగా సుమారు సామాన్య శకపూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో 1,00,000 శ్లోకములతో 74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో ప్రపంచములోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటి. మహాభారత కథను వ్యాసుడు రచన చేసిన సమయం 3 సంవత్సరాలు. ఇది హస్తినాపురం రాజ్యంలో పాండవులు మరియు కౌరవులు మధ్య జరిగిన మహాయుద్ధాన్ని వివరిస్తుంది. ఈ మహాభారతం ధర్మం, న్యాయం, బాధ్యత మరియు జీవిత సూత్రాలపై విపులంగా వివరిస్తుంది. ఈ ఎపిక్లో భగవద్గీత కూడా ఉంటుంది. ఇది కృష్ణ మరియు అర్జున మధ్య ముఖ్యమైన సంభాషణ. ఈ సంభాషణ ధర్మం, చర్య మరియు జీవిత స్వభావం గురించి అవసరమైన బోధనలను అందిస్తుంది. మహాభారతం పాలకత్వం, విధి మరియు నైతిక నిర్వహణపై విలువైన పాఠాలను అందిస్తుంది. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆనందించినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ మద్దతు మాకు మరిన్ని ఆసక్తికరమైన మహాభారత కథలను తీసుకురావడానికి సహాయపడుతుంది. మరింత ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.